హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హేమ కిచెన్స్ అండ్ లైఫ్ స్టైల్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి న్యాచురల్గా మన ఇంట్లో నేను నెయ్యి ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను. నేను ఒక 10 డేస్కి ఒకసారి చేస్తానన్నమాట. రోజు పాలు కాచిన తర్వాత పెరుగు తోడబెట్టుకుంటాం కదా, దాని మీద ఉన్న మేగడని తీసి ఒక ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేస్తాను. అలా స్టోర్ చేసిన దాన్ని ఒక 10 డేస్కి తీసి మిక్సీ పెట్టుకుంటాను. మిక్సీ పెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే జార్లోకి తీసుకొని దీన్ని మొత్తాన్ని మిక్సీ చేస్తాను అనమాట. నార్మల్గా మజ్జిగ చేసినట్టు కూడా చేసుకోవచ్చు. దాంతో మనకు అంత ఓపిక లేదులే, ఈజీగా అయిపోతుంది మిక్సీ పడితే. అందుకని చెప్పి నేను మిక్సీకి వేస్తాను. ఇందాక మిక్సీలో కొంచెం కారం వేసేసరికి కొంచెం అలా ఉంది, దాన్ని కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇలా మిక్సీ పట్టుకుంటాను అనమాట. లోడ్ ఎందుకో ఎక్కువ అయినట్టు అనిపించింది నాకు, అందుకని దాన్ని రెండుగా డివైడ్ చేసి వేద్దాంలే అని చెప్పి చూస్తున్నాను. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని లైక్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఇంకా చాలా మంచి మంచి వీడియోస్, లైఫ్లో జరిగే మంచి బెస్ట్ మూమెంట్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చూసిన ప్రతి ఒక్కళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చూసారుగా, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వస్తుంది అనమాట. దీంట్లో కోల్డ్ వాటర్ యాడ్ చేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వాటర్ని కూలింగ్ వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా వెన్నపూస మొత్తం ఇలా బయటకు వచ్చేస్తుంది పైకి. వెన్నపూస అంతా పైకి వచ్చిన తర్వాత అలా ఏంటి చేతులు పెట్టారు అనుకో, చేత్తో అయినా తీసుకోవచ్చు. ఇదంతా ఒక దాంట్లో వేసి ఒక బౌల్లో వేసుకొని దాంట్లో కూలింగ్ వాటర్ వేసి అలా గరిటతో అయినా తీయచ్చు. నేను నార్మల్గా ఇప్పుడు మీ వీడియోస్ తీస్తున్నానని నేనేం చేయలేను. నేను చేతులు శుభ్రంగా కడుక్కున్నాను. నేను నార్మల్గా ఇంట్లో ఎలా చేస్తున్నానో యాస్టీజ్ అలానే వీడియో తీస్తున్నాను. అందరూ చూస్తున్నారా, నైస్గా చేయలేం కదా, నార్మల్గా చేశాను. అలా 10 డేస్కి ఒకసారి తీస్తూ ఉంటానండి. ఇంట్లో మేము తింటాము. కొంతమంది అయితే అమ్ముతారు, నేను ఇప్పటివరకు ఇంట్లో తినడానికే సరిపోతుంది. ఇలా చూసారుగా, అలా 2 సార్లుగా వేసుకున్నాను నేను. మొత్తం అంత వెన్నపూస వచ్చింది. దాన్ని స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒకసారి వాష్ చేసుకున్నాను, అది వాష్ చేసుకున్న క్లిప్ మిస్ అయింది. అలా చూసారు కదా, సిమ్లోనే పెట్టి ఒక 10 మినిట్స్, ఒక 15 మినిట్స్ అలా ఉన్నామంటే సరిపోతుంది. అలా కరిగిపోయి అలా వస్తుందన్నమాట. ఇంకా దాన్ని నిదానంగా చూసుకోవాలి, దగ్గరే ఉండాలి. మనం అటు ఇటు వెళ్ళిపోయి హైలో పెట్టేసామనుకో అది వెంటనే మాడిపోతుంది. అలా కాకుండా చూసుకుంటూ ఉండాలి. అలా చూసారు కదా, కొంచెం ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇంకా కలర్ గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇంకా చూసారు కదా, ఫైనల్గా అయితే ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు కొంచెం మంచి స్మెల్ కోసం దీంట్లో కొంచెం మెంతులు అలానే కరివేపాకు నేను యాడ్ చేస్తాను. యాడ్ చేసుకుంటే మంచిది. ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా యాడ్ చేస్తారు. చూసారు కదా, జస్ట్ 4, మళ్ళీ ఎక్కువ వేసామనుకోండి చేదు వచ్చేస్తుంది నెయ్యి అనేది. ఎక్కువ కాకుండా జస్ట్ 4. తర్వాత కరివేపాకు మా దగ్గర లేదు, చెట్టుకి అదే ఉంటే లేతదే తీసుకొచ్చి వేసాను. కరివేపాకు స్టవ్ ఒక 1 or 2 మినిట్స్లో ఆఫ్ చేస్తాం అనగా అది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అలా పెట్టుకుంటుంది, చిప్పటామంటుంది. ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. అది కొంచెం చల్లారిన తర్వాత నేను స్ట్రైనర్ పెట్టి ఒక చిన్న గిన్నెలోకి, నెయ్యి తీసుకునే గిన్నె ఉంది, ఆ గిన్నెలోకి వడగట్టేసేసాను అన్నమాట. స్ట్రెయిన్ చేసేసాను. 10 డేస్కి కదా, 10 డేస్కి
ఒక 250 గ్రామ్స్ అయ్యింది అది నెయ్యి. అలా నేను ఇది ఆన్లైన్లో బుక్ చేసి తీసుకున్నాను అనమాట. అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.